అడ్వకేట్ జనరల్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాజ్యాంగబద్ధ పదవి. రాజ్యాంగబద్ధ పదవి అడ్వకేట్ జనరల్. ప్రకరణ 165. అటార్నీ జనరల్కు ప్రకరణ 76. అడ్వకేట్ జనరల్ ప్రకరణ 165. అటార్నీ జనరల్ భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయితే, అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే అడ్వకేట్ జనరల్. ఈ పదవిని మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వ చట్టం 1935ని అనుసరించి మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. నియామకం. అడ్వకేట్ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. అర్హతలు ఏమి ఉండాలంటే, ఈయనకు హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలున్న వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా గవర్నర్ నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలున్న వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా గవర్నరు నియమిస్తారు. పదవీకాలం. అడ్వకేట్ జనరల్ యొక్క పదవీకాలం గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఉంటుంది. అంటే మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వ విశ్వాసం ఉన్నంత వరకు అని అర్థం చేసుకోవాలి. అడ్వకేట్ జనరల్ యొక్క పదవీకాలం వచ్చేసి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. ఒకవేళ అడ్వకేట్ జనరల్ పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాలి అనుకుంటే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించాలి. అడ్వకేట్ జనరల్ యొక్క పదవీకాలం సాధారణంగా గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఉంటుంది. పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించాలి. గవర్నరు రాష్ట్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి ఎప్పుడైనా అడ్వకేట్ జనరల్ను తొలగించవచ్చును. రాష్ట్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి గవర్నరు అడ్వకేట్ జనరల్ను ఎప్పుడైనా తొలగించవచ్చును. జీతభత్యాలు. అడ్వకేట్ జనరల్ యొక్క జీతభత్యాలను గవర్నర్ నిర్ణయిస్తాడు. సాధారణంగా హైకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనాలను పొందుతాడు. అనగా రూపీస్ 2,25,000 రూపాయలు. హైకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనాలను పొందుతాడు. హైకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనాలను పొందుతాడు. జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే గవర్నర్ నిర్ణయిస్తాడు. ఈయనకు హైకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనాలు లభిస్తాయి. అంటే 2,25,000 రూపాయలు. ముఖ్య విధులు. ఈయన రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా వ్యవహారాల్లో ప్రధాన న్యాయ సలహాదారుడిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా వ్యవహారాలలో ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హైకోర్టుతో పాటు రాష్ట్రంలో ఏ న్యాయస్థానంలోనైనా తన వాదనను వినిపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హైకోర్టుతో పాటు రాష్ట్రంలో ఏ న్యాయస్థానంలోనైనా తన వాదనను వినిపించవచ్చు. రాష్ట్ర గవర్నరు ఏదైనా న్యాయపరమైన బాధ్యతలను అప్పగిస్తే అడ్వకేట్ జనరల్ తప్పనిసరిగా నిర్వహించాలి. ప్రకరణ 177 ప్రకారము అడ్వకేట్ జనరల్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావచ్చును, చర్చలలో పాల్గొనవచ్చు, కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. చర్చలలో పాల్గొనవచ్చు కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. ఆంధ్రప్రదేశ్ మొదటి అడ్వకేట్ జనరల్ నరసరాజు, ప్రస్తుతము సుబ్రహ్మణ్యం శ్రీరామ్ అడ్వకేట్ జనరల్. ఇది అడ్వకేట్ జనరల్ గురించి. రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అడ్వకేట్ జనరల్ పదవి. ప్రకరణ 165 అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అత్యున్నత న్యాయాధికారి. ఈ పదవిని మొట్టమొదటిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. నియమించేది ఎవరంటే రాష్ట్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడటకు కావలసిన అర్హతలున్న వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా గవర్నర్ నియమిస్తాడు. గవర్నర్ పదవీకాలం గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు.
రాజీనామా చేయాలి, పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పిస్తాడు. రాష్ట్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి గవర్నర్ ఎప్పుడైనా అడ్వకేట్ జనరల్ను తొలగించవచ్చును. జీతభత్యాలు గవర్నర్ నిర్ణయిస్తాడు. ఎవరు నిర్ణయిస్తారంటే గవర్నరు. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తి పొందే వేతనాలను పొందుతాడు. అంటే 2,25,000 రూపాయలు పొందుతాడు. ముఖ్య విధులు: రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా వ్యవహారాలలో ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హైకోర్టుతో పాటు రాష్ట్రంలో ఏ ఇతర న్యాయస్థానంలోనైనా తన వాదనని వినిపించుకోవచ్చును. రాష్ట్ర గవర్నరు ఏదైనా న్యాయపరమైన బాధ్యతలను అప్పగిస్తే అడ్వకేట్ జనరల్ తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. ప్రకరణ 177 ప్రకారం ఈ అడ్వకేట్ జనరల్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు, ఓటింగ్లో మాత్రం పాల్గొనరాదు. ఇది రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి. ఓకే.